ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రభుత్వం అందించే ఇసుకను ఎవరైనా అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. ప్రకాశం భవన్లో ఎస్పీ దామోదర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇసుకకు సంబంధించి జిల్లాలో 3 ప్రాంతాల్లో నిల్వ ఉన్నాయన్నారు. ఒంగోలులో 1, జరుగుమల్లిలో 2 ఇసుక సరఫరా కేంద్రాలు ఉన్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. వచ్చే నెల 11 నుంచి కొత్త పాలసీ ప్రభుత్వం ఉచితంగా అమలు రానుందని, అప్పటి వరకు జరుగుమల్లి మండలం చతుకుపాడు స్టాక్ పాయింట్లో 4000 టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, వినియోగదారులు అక్కడి నుంచి రవాణా చేసుకునేందుకు సమీపంలో ఉన్న సచివాలయంలో బుక్ చేసుకోవాలని సూచించారు. తద్వారా సంబంధిత వాహనాలకు స్లాట్ ఇస్తారని, ఆ సమయంలోని ఇసుక నిల్వ కేంద్రం వద్దకు వాహనాలు వెళ్లాలని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఇంకా అవసరాల రీత్యా నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాల నుంచి ఇసుక తరలించుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ, పాలేరు, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషేధించామని, అక్కడ ఎలాంటి తవ్వకాలు జరిపిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు, పిఆర్ఓలు, మహిళా పోలీసులు అక్రమాలు జరగకుండా పర్యవేక్షించారన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఇసుక ట్రాన్స్పోర్ట్ ఎవరు ఉన్నారు, వాళ్ళ నదుల వద్ద ఇసుకను ఎగుమతులు చేయకూడదు. ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయడం, తీసుకెళ్లడం, అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు పెట్టి, అలాగే పీటీఆర్ కేసులు బుక్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉచిత ఇసుక సరఫరాపై ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1-800-599-4599, మరో నెంబర్ 6281799518లను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరం, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి ఉచిత ఇసుక విధానానికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సెప్టెంబర్ 11 మెయిన్ పాలసీ వస్తుంది. ఈ లోపల కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారో, అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరున్నారో అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు. ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి. అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా, అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది. అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం, తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు, అలాగే పీడీ యాక్ట్లు వేస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం యొక్క పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది. అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు. ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. అలాగే వెహికల్స్ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సో మీ అందరికి కూడా తెలుసు, మన ప్రకాశం జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఒంగోలు 2, దెన్ జరుగుమల్లిలో 2 ఉన్నాయి. మనము ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాంటిటీ 53,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈరోజు 4,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది. దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే, చతుకుపాడు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వాయిస్లో కన్స్యూమర్ ఫోన్ నంబర్, తర్వాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నంబర్, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ అనేది ఫర్ 2 hours ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు. ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి, దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. దే విల్ రెగ్యులరైజ్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్. సో ప్రతి ఒక్క వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ, లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి. వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము. సో ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ఇంకా 4000 మెట్రిక్ టన్ స్టాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండ్ మనకు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు. దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరు ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేటు కూడా మనకు వెహికల్స్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి